ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవ కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను దర్శించడానికి దేవుడి చిన్న కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రండి, ఈరోజు దేవునికి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న వాక్యాన్ని దేవుడు బయలుపరిచాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటో తెలుసా అండి? ఈరోజు దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటి తెలుసా? ఇదిగో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న అంశం, నేను చూసి తినే. హల్లెలూయా. ఈరోజు నా దేవుని బిడ్డ గమనించండి, దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే నేను చూసి తిని. పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనటువంటి మాటని మనం ధ్యానం చేసుకుందాం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని బిడ్డ గమనించండి, దేవుని సేవకుడు నీకు మీతో చెప్పన్న మాట తెలుసా? ఈ వాక్యం ఏంటంటే మీతో దేవుడు చెప్పన్న మాట తెలుసా? నేను వారిని చూస్తున్నానని చెప్పయ్యా, నేను ఎల్లప్పుడూ వారిని చూస్తున్నానని చెప్పు. నేను చూసి తనని ఇక్కడ ఒక వ్యక్తి అంటే ఒక రాజుగారితో దేవుడు చెప్తున్న మాట. హిజ్కియా అనే వ్యక్తిని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, హిజ్కియా నేను నిన్ను చూసి తిని. హిజ్కియాలు ఏం చూశాడు? ఆయన కన్నీళ్లు విడుచుట దేవుడు చూశాను. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డ గమనించండి, ఈ రోజున దేవుడు చూస్తున్నాడు. ఎవరైతే ఆయన దగ్గర కన్నీరు కారుస్తున్నారో, ఎవరైతే దేవుని మందిరంలో కన్నీరు కార్చి దేవుడికి మొరపెడుతున్నారో, ఆయన కన్నీళ్లు కార్చే వాళ్ళందరినీ దేవుడు చూస్తున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. హిజ్కియాతో అంటున్నాడు, నేను నిన్ను చూసి తినే. హల్లెలూయా. ఈ రోజున ఎవరిని చూస్తున్నాడు తెలుసా? ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో హిజ్కియా దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను చూసి తినే. ఆయన చూస్తే ఏం జరుగుద్ది? ఆయన చూడటం వలన, ఆయన చూపు మన మీద ఉండటం వలన, ఆయన చూపు మన మీద పడటం వలన మన జీవితంలో జరిగే కార్యాలు ఏంటి తెలుసండి? ఆయన బైబిల్లో కొంతమందిని చూశాడు. ఏం జరిగింది? వారి జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు తెలుసా? మొదటిగా మనం చదువుకున్నాం కదా, 25వ వచనంలో దేవుడు హిజ్కియాను చూశాడు, అతనికి స్వస్థత కలిగెను. హల్లెలూయా. ఈ రోజున నువ్వు భయపడమాకు. నాకు రోగముతో బాధపడుతున్నానే, శరీరబంధంతో బాధపడుతున్నానే, నన్ను ఎవరు చూడట్లేదు అనుకో మాకు. ఎవరు చూసినా చూడకపోయినా నేను ఒక మాట చెప్పన, నేను ప్రకటిస్తున్న దేవుడు నిత్యము నిన్ను చూస్తావన్నాడు. నువ్వు దిగులు పడమాకు, భయపడమాకు. నీకు స్వస్థతని దేవుడు ఇవ్వబోతున్నాడు. నిన్ను చూశాడు. నువ్వు మూలగటం బలహీనతో బాధపడ్డ దేవుడు చూశాడు. హిజ్కియాను చూసి నిన్ను చూశాడు. నీకు దేవుడు స్వస్థతను కలగజేయబోతున్నాడు. ఆయన చూస్తే మన జీవితంలో జరిగే మొదటి కార్యం తెలుసా? ఆయన ఎవరైతే చూస్తాడో వారికి స్వస్థతని దేవుడు కలగజేస్తాడు. రెండవది, దేవుని మందిరానికి వెళ్ళిన ఒక ఆమె. మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం 10-11 వచనాల్లో మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి హన్నా. ఆమె దేవుని మందిరానికి వెళ్ళి కన్నీరు కారిస్తే దేవుడు ఆమెను చూశాడు. ఈ రోజున దేవుడు మనతో అంశం కదా, అదే కదా, నేను చూసి తిని. ఏం చూశాడు? నీవు కన్నీరు కాచుట చూసి తిని. హిజ్కియా కన్నీరు కార్చాడు, దేవుడు చూశాడు, స్వస్థత వచ్చింది. ఇదిగో హన్నా దేవుని మందిరానికి వెళ్ళింది, కన్నీరు కాచింది. దేవుడి మందిరంలో దేవుని ఎదుట కన్నీరు కాచింది. దేవుడు చూశాడు. ఆమెకున్న కొరతను దేవుడు తీసివేశాడు. దేవుడు ఆమెకున్న నిందల నుంచి దేవుడు విడిపించాడు. ఆయన చూస్తే మన జీవితంలో జరిగే కార్యం ఏంటి తెలుసా అండి? ఇదిగో నీకు బలహీనత, రోగాల నుంచి విడుదల కలుగుద్ది. రెండోది, ఆయన చూస్తే నీకున్నటువంటి శ్రమ, నీ మీద పడుతున్న నింద, నీకున్న కొరతలని దేవుడు తీసేస్తాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను వాళ్ళని చూస్తున్నానని చెప్పయ్యా, నా పిల్లల్ని నిత్యం నేను చూస్తున్నాను, వారికి ఎప్పుడు నేను ఆదరణగా ఉంటానని దేవుడు చెప్తున్నాడు. ఇంకొక వ్యక్తిని చెప్పన, ఇదిగో బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, నతానియేలు అని ఒక వ్యక్తి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనంలో నతానియేలు అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని దేవుడు అంటున్నాడు, నతానియేలు, నేను నిన్ను ఫలానా చెట్టు కింద ఉండటం చూసి తినే. హల్లెలూయా. ఆయన చూస్తే మన జీవితంలో జరిగే కార్యాలు. ఇదిగో హిజ్కియాని దేవుడు చూశాడు, స్వస్థత కలిగింది. ఇదిగో హన్నాని దేవుడు చూశాడు, ఆమెకున్న కొరతని దేవుడు తీసేశాడు. నతానియేలుని దేవుడు చూశాడు, క్రీస్తు ప్రేమను ధరించుకున్నాడు. అప్పుడు వరకు వ్యతిరేకంగా మాట్లాడే నతానియేలు ఒక్కసారి ఎప్పుడైతే దేవుడు నిన్ను చూశానన్నాడో అతను క్రీస్తుని ప్రేమను ధరించుకున్నాడు. నువ్వు భయపడి మాకు, వాళ్ళ చోట్ల ఈ చోట్లేదు అనుకో మాకు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, ధైర్యంగా ఉండు. నువ్వు అనేకమైన మేలులతో దేవుడు నిన్ను దర్శించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలయ్యా. ఈరోజు ఇవ్వబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్కరికి ఫలింపజేస్తానన్నావు. ఇదిగో నేను మిమ్మల్ని చూస్తున్నానని చెప్పా ప్రభా. మీరు చూస్తే మా జీవితంలో ఏం జరిగితే మీరు మాట్లాడారు. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ ఈరోజు ఏమైతే అడుగుతున్నారో వాటిని విని చూసి వారి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.